అత్యున్నత సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో మరోసారి తెలుగు తేజాలు మెరిశారు. మొదటి 100 ర్యాంకుల్లో 4 తెలుగు వాళ్లే సాధించారు. దేశవ్యాప్తంగా 759 మంది ర్యాంకులు సాధించగా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 40 మంది సత్తా చాటారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన వరుణ్ రెడ్డి జాతీయ స్థాయిలో 7వ ర్యాంకు సాధించాడు. తెలుగు రాష్ట్రాల్లో ఇదే ఉత్తమ ర్యాంకు. తిరుపతికి చెందిన రంగశ్రీ తిరుమలై కుమార్కు 50వ ర్యాంకు, తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన గోకరకొండ సూర్యసాయి ప్రవీణ్ చంద్కు 64వ ర్యాంకు, కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం పందిళ్లపల్లికి చెందిన మహేశ్వర్ రెడ్డికి 126వ ర్యాంకు, కడప జిల్లాకే చెందిన గుండాలరెడ్డి రాఘవేంద్రకు 180వ ర్యాంకు, కర్నూలుకు చెందిన చరణ్ నాయక్కు 699 ర్యాంకు వచ్చింది. గత ఏడాది జూన్లో జరిగిన మొదటి దశ ప్రాథమిక పరీక్షకు దేశవ్యాప్తంగా 3 లక్షల మందికి పైగా హాజరయ్యారు. వారిలో 10,468 మంది ప్రధాన పరీక్షకు అర్హత సాధించారు. వీరిలో 1994 మంది మౌఖిక పరీక్షకు ఎంపికయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 39,000 మంది ప్రాథమిక పరీక్షలు రాయగా అందులో 500 మంది ప్రధాన పరీక్షకు అర్హత పొందారు. చివరకు 40 మంది వరకు తెలుగు తేజాలు విజేతలుగా నిలిచారు. అపార్ట్ ఫ్రమ్ నా హార్డ్ వర్క్, నా మెయిన్ మోటివేషన్ ఎప్పుడు నా ఫాదర్. ఆయన మించిన ఎప్పుడు ఎవరిని ఊహించుకోలేదు. దానికి తోడు మా మదర్ సపోర్ట్, మా ఫాదర్కి, నాకు, మా చిన్నాన్న, మా పిన్ని, ఇలా ఒక ఫ్యామిలీ అందరం కలిసి వర్క్ చేస్తేనే ఇలా ఇద్దరికి, నాకు మా సిస్టర్కి ఇద్దరికి ఫస్ట్ అటెంప్ట్లోనే సివిల్ సర్వీస్ వచ్చి. తర్వాత ఐఎమ్ గ్రేట్ఫుల్ టు మై టీచర్స్. నా టీచర్స్ దే ఆర్ ఎక్స్ట్రాడినరీ పర్సన్స్. వాళ్ళ ఆలోచనల అర్థమే ఇక్కడ నేను, తర్వాత నా ఫ్రెండ్స్, ఇలా ఒక అందరం కలిసి పనిచేసాం కాబట్టి ఇది సాధ్యమైంది. దీనికి మెయిన్ తోడు ఇంకా నాకు నా సిస్టర్ సపోర్ట్, బి స్నేహప్రియ. తను కూడా IPS ఆఫీసర్.